ఏమైందమ్మా? విషయం ఆ మహాతల్లికి చెప్పావా? తనేమంది? అయినా నువ్వు చెప్పాలనుకుంటే నిన్నెవరూ ఆపలేర్లే. ముందు ఆవిడ చెప్పని అన్నపూర్ణ, అన్నీ నువ్వే మాట్లాడేస్తే ఎలా? ఏమైంది లాయర్ గారు? పొద్దుటి నుండి తిండి తిప్పలు లేకుండా ఎదురు చూస్తుంది. నన్ను వెళ్ళనివ్వదు, తను రాదు. నువ్వుండొదినా, మీరు చెప్పండమ్మా. సిరి ఏమంది? అదే తనకి ఇంకా విషయం చెప్పలేదు. అసలు ఏం జరిగింది అంటే... వద్దమ్మా, జరిగిందేదో వినాలన్న ఆశ, కోరిక రెండూ నాకు లేవు. మీరు చెప్పలేదు అంతే కదా? నేను చెప్పాలనే వెళ్ళాను, కానీ చెప్పలేకపోయాను. అదే, ఎందుకు చెప్పలేకపోయారో అదే నాకు అర్థం కావడం లేదు. నా కూతురు వైపు ఏదైనా తప్పుందా? నేనేదైనా అత్యాశ పడుతున్నానా? అమ్మా తల్లి, నా కూతురు పరిస్థితి ఇది అనే కదా ఆవిడతో చెప్పమన్నాను. అదే కుదరలేదు అంటే వాళ్లే కరెక్టేమో. నేనే నోరు మూసుకుని ఉండాల్సింది. అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. నన్ను మన్నించండి. వదినా, వెళ్దాం పదండి. అమ్మా ఆగండి, మీరు బాధపడకండి. ఇవాళ కాకపోతే సిరికి రేపైనా చెప్పొచ్చు. రేపా? అసలు రేపు అనేది నా జీవితంలో ఉందా? కూతురికి పెళ్ళయింది. ఇవాళ కాకపోతే రేపైనా దాని కాపురం బాగుపడుతుందని ఎంతో ఎదురుచూశాను.